నాకు రెండవ కథయే ఇష్టం. ఎందుకనగా కొన్ని వేల మంది యువతలు 10 ఏండ్లు రాని పిల్లవానిని భర్తగా తలంచుట చాలా హృదయంగముగా ఉన్నది. యశోవతి: తప్పు కృష్ణునిది కాదు, ఆ స్త్రీలది. వీరికి ఇంటిలో భర్తలుండగా అతనిని భర్త అనుకొనుట ఏమి? ఇది తప్పు కదా. గోనందుడు: 10 ఏండ్ల లోపలి బాలుడు నీవు చెప్పునన్ని ఆశ్చర్యములు చేయుట ఏమి? అది గొప్ప కాదా? యశోవతి: అవునవును, నాకు తెలియలేదు. రెండునూ మంచి కథలే. గోనందుడు: ఇప్పుడు ఏ కథ చెప్పెదవు? యశోవతి: అన్ని కథలను చెప్పుటకు వీలు లేదు. మీరు ఒక్క కథనడుగుడు, చెప్పుదును. గోనందుడు: అసలు కథలెన్నియో వాని స్వరూపమేమియో నాకు తెలియకుండా ఎట్లడగవలేను? యశోవతి: అరే, ఆ కథలే తెలియవా? అందరికీ తెలియను. గోనందుడు: నేను ఎక్కడనో కాశ్మీరంలో ఉందును. ఇచ్చటికి ఏడాదికొకసారి వత్తును, లేక 2 సార్లు వత్తును. నీవు మా కాశ్మీరమునకు రమ్ము, అచట మాకందరకును నీవీ కథలన్నీ చెప్పవచ్చును. ఇప్పుడు నీకు తోచిన కథ ఏదో చెప్పుము. యశోవతి: నందుని భార్య పేరు యశోద. గోనందుడు: నీ పేరు వలనే ఉన్నది ఆమె పేరు యశోద. నీ పేరు యశోవతి. యశోవతి: మీ పేరు కృష్ణుని పేరు వలనే లేదా? ఆయన గోనందుడు, మీరు గోనందుడు. గోనందుడు: ఆ గోనందుడు యశోద కొడుకు. ఈ గోనందుడు యశోవతికేమగును? యశోవతి: ఏమగును? కొడుకు కావలైను. గోనందుడు: నీవు చిన్నపిల్లవు, నేను పెద్దవాడను. నేను కొడుకునెట్లగుదును? యశోవతి: కృష్ణుడు చిన్నవాడు, గోపికలు పెద్దవాండ్రు. కృష్ణుడు భర్త కాలేదా? అట్లే తల్లి చిన్నది కావచ్చును, కొడుకు పెద్దవాడు కావచ్చును. ఒకనాడు యశోద కృష్ణుని పసితనములో ఆరు బయట కూర్చుండి పిల్లవానికి పాలిచ్చుచున్నదట. పసివాడు బరువెక్కి కొండంత బరువైనాడట. ఆమెకు భయము వేసి పిల్లవానిని కిందకి దింపినదట. మరి తల్లి చిన్నది, కొడుకు పెద్దవాడు కాలేదా? గోనందుడు నవ్వుచు: కథ తర్వాత ఏమైనది? యశోవతి: అప్పుడు ఒక సుడిగాలి వచ్చి ఆ సుడిగాలిలో కృష్ణుడు లేచిపోయినాడు. గోనందుడు: అంత బరువైన పిల్లవానిని సుడిగాలి ఎట్లు లేపుకొని పోయినది? యశోవతి: అక్కడనే ఉన్నది కీలకం, మీరు చెప్పుకొనవలేను. గోనందుడు: నేను చెప్పుకొన్నచో ఏమి ఇత్తువు? యశోవతి: మీరు ఏది అడిగినచో అది ఇత్తును. గోనందుడు: మీ నాన్నగారిని అడిగి ఇవ్వలేను గదా. యశోవతి: నేను ఏది అడిగినచో మా నాన్నగారు అది ఇత్తురు. గోనందుడు: చెప్పమందువా? పసిపిల్లలు లోకములో అంత బరువగుట ఎప్పుడునూ సంభవించదు. ఆ పిల్లవాడు బరువయ్యననగా వాడు పిల్లవాడు కాదు. ఉన్నట్లుండి అతడంత బరువెక్కెననగా మరల అతడు తేలికపడును కూడా. పడగలడన్న మాట. కింద పట్టినంతనే తేలికపడెను. అప్పుడు సుడిగాలి ఎత్తుకొని పోయెను. యశోవతి: ఈ సంగతి నాకును తెలిసినది. అందులో గొప్పలేదు. బరువగుటయు తేలికపడుటయు ఎట్లా సాధ్యమగును? అది చెప్పవలేను. గోనందుడు నవ్వుచు: శరీరంలో అన్నము అరగక ముందు మేను బరువుగా ఉండును, అరిగిన తర్వాత బరువు తక్కువగును. తల్లిపాలు తాగిన నాడు బరువెక్కిన నాడు ఆమె కిందికి దింపినది కొంచెం సేపటిలో బరువు తగ్గినది. యశోవతి: ఇది సరిపోయినది, కానీ తర్వాత కథ ఉన్నది కదా. ఆ సుడిగాలి ఇతనిని ఎత్తుకొని పోయినది. ఆ ఊరి వారందరూ వెదికిరి, పిల్లవాడెక్కడనూ కనబడలేదు. చివరకు ఒక కొండ మీద భద్రముగా ఉన్నాడు. ఆ పక్కన ఒక రాక్షసుడు పడి ఉన్నాడు. పిల్లవాడు ఏడ్చుచున్నాడు. పాపం యశోద. గోనందుడు: యశోద అనగా నీకెంత జాలి? యశోవతి: ఈ కథ నేను మా నాయనగారితో చెప్పి తిని, ఆయన కూడా సరిగా ఇట్లే అనెను. గోనందుడు: కథ అయిపోయినదా, ఇంకనూ ఉన్నదా? యశోవతి: ఇంకొక కథ ఉన్నది, అది మీరు ఎట్లు చెప్పుదురో చూడవలెను. ఈ కృష్ణునకు గోపయువతులందరూ భార్యలే కదా.
ఆ ఊరిలో ఇతడు ఆడినది ఆట, పాడినది పాట. వారి ఇండ్లలోనికి పోయి వెన్నలు మీగడులు దొంగిలించుకొని వచ్చునట. ఉట్లు కోయునట. కుండలను చిల్లులు పొడుచునట. ఊరు పెద్దకు కొడుకు ముద్దయిన పిల్లవాడు ఏమి చేయవలెను? ఆ స్త్రీలందరూ పోయి యశోదతో మొరపెట్టుకొందురట. ఇట్లుండగా ఒకనాడు తల్లి పిల్లవానిని కొంచెం కసురుకున్నది. ఏమిటిది నీ వేషాలు నీవును? పిట్ట కొంచెం కూత ఘనమున్నట్లున్నది. అందరూ ఎప్పుడునూ వచ్చి చెప్పినది చెప్పకుండా చెప్పుచున్నారు. వారి వెన్నలు మీగడలు తిన్నచో వారేమి కావలేను, దేశములో నేయి ఏమి కావలేను అనగా కుర్రవాడు నేనేమి ఎరుగుదును, కావలసినచో నా నోరు చూచుకొనుము అని నోరు తెరిచినాడట. ఆ నోటిలో బ్రహ్మాండ గోళమంతయు కనిపించినదట. దీని సంగతి ఏమి చెప్పెదరు? గోనందుడు: ఎవరికి కనిపించినది? యశోదకు కనిపించినది. కనిపించినదో లేదో మనకు తెలియదు. ఆమె ఇతరులతో చెప్పి ఉండవలేను. వారందరూ ఇది ప్రచారం చేసి ఉండవలేను. అదిగో పులి అన్నచో ఇదిగో తోక అందురు. చిలువలు పలువలు కల్పించి చెప్పుకొందురు. ఆ వేళకు యశోదకు పైత్యం చేసి ఉండవచ్చును. ఆమె కన్నులకు బైర్లు కమ్మి చిత్ర చిత్రాలుగా కనిపించి ఉండవచ్చును. దానిని ఇంత పెద్ద చేయ వీలు లేదు. పలుమంది చూచినచో కొంత మటుకు అంగీకరింపవచ్చును. చూచినది వాళ్ళ అమ్మ ఒక్కతియే. నీకు కోపం వచ్చినచో నేను చెప్పలేను, కానీ నేను నమ్మను. యశోవతి: నడుమ నాకు కోపం ఎందుకు? అందరూ చూచినది ఉన్నది, అది చెప్పెదను, నమ్ముదురా? గోనందుడు: ముందర వాగ్దానము చేయించుకొని చెప్పెదవా? యశోవతి: ఒకసారి బ్రహ్మాండములైన వానలు కురిసినవి. ఆ ఊరి గొల్లవారందరూ నిల్చుంటకు వీలు లేకపోయినది. ఆవులు ఆంబోతులు దూడలు అంబా అంబా అనుచు అరుచుచు గగ్గోలు పొందుచున్నవి. ఆ ఊరి పక్క ఒక పెద్ద కొండ ఉన్నదట. దానికి గోవర్ధనమని పేరు. ఆ కొండ మీద సమృద్ధిగా పచ్చిగడ్డి ఉండును. ఆ గడ్డి అత్తరు వలె వాసన వేయును. అటువంటి గడ్డిని మీరెప్పుడైనా చూచితిరా? గోనందుడు: మా కాశ్మీర దేశం అంతయు పర్వతములే. యశోవతి: అచ్చట ఎప్పుడునూ మంచు ఉండునట, మొక్కలు మొలవవు. గోనందుడు: ఎవరు చెప్పిరి? మా దేశంలో పండినన్ని పండ్లు తీగలు ద్రాక్షలు మరి ఎచ్చటను పండవు. కాశ్మీరం అనగా భారతదేశమున స్త్రీ పెట్టుకున్న కొప్పు. ఆమె శిరోజ గంధమంతయు అచ్చటే. దాని నిండా పువ్వులు బంగారు నగలు. అంత సుభిక్షమైన దేశము భారతదేశం మొత్తం మీద ఉండదు. మా దేశం వదిలి నీ కృష్ణుడు మధురలో ఎందుకు పుట్టినాడో నాకు తెలియదు. యశోవతి: నా కృష్ణుడేమిటి? నేనేమి గోపికనా? నేనొక రాజ కూతురును. మా పూర్వీకులందరూ మహావేదాంతులు, యాజ్ఞవల్కుని శిష్యులు. గోనందుడు: చాలా పండితురాలివే. 8 ఏళ్లకు నీకింత ఎట్లు తెలిసినదమ్మా? యశోవతి: నాకివన్నీ 5 ఏళ్లప్పుడే తెలియను. గోనందుడు: అట్లనా? కాని వానలు కురిసినవి గోవర్ధనం ఏమైనది? యశోవతి: ఆ బాలకృష్ణుడు ఆ పర్వతంను ఎత్తి తన ఎడమ చేతి చిటికెన వేలి మీద నిలిపినాడు. ఆవులు దూడలు ఆంబోతులు గొల్లవాండ్లు అందరూ కొండ కిందికి చేరిరట. దీనినేమందురు? గోనందుడు: దీనిని కూడా నమ్ముటకు వీలు లేదు. కొండ పెకిలించినచో భూమిలో పెద్ద గోయి పడును. ఈ వాన నీళ్ళన్నీ దాని నిండా నిండును. వీరందరూ పోయి అచ్చట ఎట్లుందురు? ఇది అంతకంటే నమ్ముటకు వీలు లేదు. యశోవతి: నేల మట్టముగా కోసినట్లు తీసి పైకెత్తి పట్టుకున్నాడేమో. గోనందుడు: కోయవలను కదా, ఏనుగు రంపాలు లేవు కదా, కోసినట్లు ఎట్లు తీయగలడు? యశోవతి: కొన్ని కొండల మీద పెద్ద పెద్ద రాళ్లు నిలబెట్టినట్లుండును. ఈ పర్వతం అట్లు నిలబెట్టినదేమో. గోనందుడు: పర్వతము మోపెట్టబడినయుండుట నేనెప్పుడునూ చూడలేదు. అన్నీయు పర్వతములైన మా దేశంలోనే అట్లు లేదు. యశోవతి: ఆయన గోవర్ధన పర్వతము ఎట్లు ఎత్తెను? చూసిన వారు దాని కింద నిల్చున్నవారు 60 వేల మంది ఉన్నారు. ఎక్కువ మంది చూచినచో అంగీకరింతుము అంటారు కదా. గోనందుడు: నీతో నాకెందుకు వాగ్వివాదము?
యశోవతి ఆ రీతిగా అంగీకరించుట కాదు, మనసారా అంగీకరింపవలేను. గోనందుడు నీవు అంగీకరింపమన్నచో అంగీకరింతును. యశోవతి మీ దేశంలో పచ్చిగడ్డి సువాసన వేయునని నాకు నమ్మకం లేదు. గోనందుడు నాకు నమ్మకం లేనిచో నీవురా, నీకు నమ్మకం లేకపోనిచో నువ్వురా, నీవే చూతువు గాని. యశోవతి మా నాయనగారు ఒప్పుకోవలదా. గోనందుడు నేను అడిగి ఒప్పింతును. యశోవతి అయినచో తప్పక వత్తును. గోనందుడు అమ్మాయి ఇప్పుడే చెప్పుచున్నాను, నేను సరిగా చూడలేదు, తీరా నీవు అచ్చటికి వచ్చి సువాసన వేయటలేదు అన్నచో బాగుగా ఉండదు. ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను, మీ గోవర్ధన పర్వతము మీద మాత్రము మా ద్రాక్ష పండ్లు వంటివి చిన్నవి పెద్దవి పలు విధములైన ఫలములు దొరకవు. పచ్చిగడ్డి సువాసన వేసినచో వేయవచ్చును, తప్పకుండా వేయవచ్చునని నా ఉద్దేశం, నీవు రావలేనని నా కోరిక. యశోవతి నాన్నయు అమ్మయు అంగీకరించినచో తప్పక వత్తును, అయినను మీకా పట్టులకు నేను గోవర్ధనమును చూచి తినా. గోనందుడు వెళ్ళి చూచి వత్తువా. యశోవతి నేను వచ్చి చూచినచో మీ పర్వతములు చూతును గాని గోవర్ధనమును చూడను, చూడకుండానే నాకు అది బాగున్నది. మీ దేశము మీ పర్వతములు చూచిన తర్వాత బాగుగా ఉండవలేను. గోనందుడు చూడకనే అంత బాగున్నది, చూచిన తర్వాత ఎంత బాగుగా ఉండును. యశోవతి దానిని మనస్సుతో చూచి తిని, మీ పర్వతములు కన్నులతో చూతును, దాని అందం వేరు దీని అందం వేరు, రెండును కలుపకుము. గోనందుడు యశోవతిని దగ్గరకు తీసుకొని ముద్దాడెను, ఆమె సిగ్గుపడెను. నాటి రాత్రియే గోనందుడు వెడలిపోయాను. గోనందుడు మరలా 2 ఏండ్లకు వచ్చెను. అప్పటికి కంసవధ ఇంకనూ కాలేదు. యశోవతికి అప్పటికి 10 ఏండ్లు. విదేహరాజునకు తెలియదు. గోనందుడు పెండ్లికి తరలి వచ్చెను. ఇంత సైన్యము వాద్యము రథములు గుర్రములు 1000 మంది ముత్తైదువలు వచ్చి మిథిలా నగరమునందు విడిగా విదేహపతి ఆశ్చర్యపడను. గోనందుడు ఎచ్చటికి పోవుచున్నారు? గిరివ్రజమునకు పోవుచున్నాడా, పెండ్లికి పోవుచున్నాడా? పెండ్లి ఎవరిది? తమ దేశము మీదికి దండెత్తి పోవుచున్నాడా? తన రాజ్యమునకు పరరాజ్యములతో విరోధము లేదు, స్నేహము లేదు. గృహస్థ ధర్మముగా ఎవరు వచ్చినను తాను నెరవేర్చిన ఆతిథ్యమును నెరపి పంపించును. గోనందుడు తన కుమారుడైన దామోదరునితో వచ్చి విదేహాధిపతిని దర్శించను. ఇతని వివాహము కొరకు వచ్చి తినని చెప్పాను. విదేహపతి పెండ్లి ఎక్కడ, ఎవరి పిల్లనిచ్చుచున్నారు అని అడగలేదు. గోనందుడు తామచ్చట 4-5 దినములుండి వెళ్ళిపోదుమని చెప్పాను. ఈ వార్త సర్వాంతఃపురమునందు వ్యాపించింది. దేశపు రాణియు రాజబంధువులైన స్త్రీలను పోయి దామోదరుని చూచి చాలా సంతోషించింది. పిల్లవాడు చాలా రూపవంతుడు, రాచటీవి కలవాడు, రాజలక్షణములు కలవాడు, దర్పము కలవాడు. మిథిలా రాజ్యపు పట్టపురాణి ఇతనిని చూచి మనసులో చేయి జారిపోయినది. మన పిల్లకు చేసుకొనినచో ఎంత బాగుగా ఉండు అనుకొనెను. భర్తతో చెప్పను. అతడు అట్లే అనుకొనెను. కాశ్మీర రాజ ప్రజలు, రాజులు, రాణులు అందరూ వేరే వేరే విడుదలలో ఉండగా గోనందుడు తాను పూర్వము ఉండిన మిథిల రాజ సౌధభాగమునందే విడిదిని ఏర్పరచుకొనెను. యశోవతి రానే లేదు. తానే విదేహరాజునకు వార్త పంపి రప్పించుకొనెను. సుంత లజ్జ అభినయించుచు యశోవతి వచ్చెను. గోనందుడు కూర్చుండుమన్నను యశోవతి కూర్చుండలేదు. గోనందుడు నీవు పెద్దదానివైనట్లున్నావు, నాతో మాటలు చెప్పుదునని వచ్చినా నీవు అప్పుడే పట్టపురాణివైపోయితివి. ఇది ఏమమ్మా, నీ కొడుకును కదా, కొడుకు దగ్గర తల్లులు లజ్జ అభినయింతురా. రా ఆ కృష్ణుడి కథలు చెప్పవలే. ఇప్పుడు అతనికి 12 ఏండ్లైనను వచ్చి ఉండును. ఇంకను గోపికలకు భర్త అయినా ఇంకా 4-5 ఏండ్లు వచ్చినచో చిన్నప్పటి వరుసలోని మాధుర్యం పోవును కదా. యశోవతి అప్పటికి వారందరూ వయసు మీరిన వారగుదురు. పూర్వం అతడు బాలుడు, వీరు యువతులు. భవిష్యత్తులో ఆయన యువకుడు, వీరు వృద్ధ స్త్రీలు. గోనందుడు మరి కథలేమైనా ఉన్నాయా? యశోవతి అప్పటికి తెలియలేదు. గోనందుడు నీవు కూర్చుండి చెప్పుము, లేనిచో వెడలి పొమ్ము. యశోవతి కూర్చుండి ఆయన నందుని కొడుకు కాడట,
యశోదమ్మ కొడుకు కాదట. మధురాపురపు రాజున్నాడే కంసుడు, ఆయన పేరు చెప్పుకున్నచో నాకు భయం వేలు. ఆయన చెల్లెలున్నదట, ఆమె పేరు దేవకి, ఆమె భర్త పేరు వసుదేవుడు. కంసుడు వీరిద్దరిని చెరసాలలో పెట్టినాడట. ఈ కృష్ణుడు చెరసాలలోనే పుట్టినాడట. ఈ పిల్లవానిని దొంగతనముగా ఇచ్చడికి దాటించినారట. ఈ కథ ఎట్లున్నది? గోనందుడు: ఒక్కొక్కప్పుడు మనం ఒక విధముగా అనుకున్నచో అది ఇంకొక విధముగా జరగగలదు. యశోవతి: మీ కుమారుని పెండ్లియట కదా, మీరు ఏ పట్టణంనకు పోవుచున్నారు? గోనందుడు: ఇక్కడికే వచ్చినాము. యశోవతి: మీ అబ్బాయి కూడా మీ అంత మంచివాడేనా? గోనందుడు: అయినచో? యశోవతి: ఆ పిల్ల అదృష్టవంతురాలు. గోనందుడు: రేపు మా అబ్బాయిని నీకు చూపింతును.